స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల ఆదరణ లేక అల్లాడిపోయే నెమ్మది లేక నలిగిపోయే వారికి ఆదరణశాల. గవర్నమెంట్ వందనాలు, వచ్చిన వారానికి కొందరు వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, ఆ పాప నేను రాను వల్ల నేను వాటికి రాను, నా భర్త ఇటుకు వస్తే నేను ఇడే ఉంటాము అని వాళ్ళ ఊరిలో ఎదల దేవర బండలోన ఇటుకే నా భర్త వస్తే ఇడే ఉంటామన్నారు. కానీ నేను బాధపడినాను. నేనైతే ఎదురాలను కనుక మరి భర్త నాటికే రమ్మంటుంది కదా పాపని, మరి ఎట్లా అని నేను బాధపడి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు లేదు ఫోన్ చేయొద్దండి అని చెప్పినారు. దేవుని బట్టి దేవుని కృప ఎప్పుడో ఏదో ఒక దినము ఆ పాప హృదయాన్ని తెరుస్తాడని మేము ఉన్నప్పటికీ ఆ పాప మొన్న వచ్చి పోయిన వారంలో మీరు ఫోన్ చేయరు, రారు, మాట్లాడరు అనింది. నువ్వు రానన్నందుకు మేము ఫోన్ చేయలేదమ్మా అన్నాము. ఆ పాప నేను వస్తాను రా అంటే అయినప్పటికీ ఆ పాపనే వచ్చింది, ఇక్కడే ఉంది. 2 వారాలే వచ్చి నిన్న వారానికి భర్త ప్రేమ కలిగి ఉండాలని, 3 పిల్లలు ఉండాలని నేను ఎంతగా బాధపడుతున్నప్పటికీ నా ప్రార్థన దేవుడు ఆలకించి మరి కార్యం జరిగించాడు. మరి ప్రార్థనలు కూడా అయ్యా అమ్మగారు కూడా నేను సీట్ రాసి ఇచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. మరి ఆ పాప వచ్చింది, భార్య భర్త కూడా బాగా ప్రేమతో ఉన్నారు. దేవుడు ఎంతో మేలు చేసినందుకు ఈ సాక్ష్యం. సాయి గారికి వందనాలు. నా పేరు ఆదరణ కుమార్. నా సాక్ష్యం ఏమంటే, ఇక్కడ నా గడ్డం కింద మెలకల్లాగా గడ్డల్లాగా ఉన్నవి. దేవా ఇవి తగ్గిస్తే మీ సడలని సాక్ష్యం పలుకుతాను ప్రభు అనుకున్నాను. అవి కూడా కరిగిపోయాయి. అందుని బట్టి దేవునికి వందనములు. అండ్ అలాగే మన మార్క్స్ ఎగ్జామ్స్ నేను రాశాను. మా ఫ్రెండ్స్ అందరం తొలకొచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను. అయ్యా మేమందరం పాస్ కావాలి, మంచి మార్కులతో మేమందరము కాలేజీలో ఉండాలి అని ప్రార్థన చేయించుకున్నాం. ఆ రీతిగానే ఎగ్జామ్స్ బాగా రాసి మంచి రిజల్ట్స్ దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనములు. నేను నా మ్యాథ్స్ బి ఎగ్జామ్ నేను నేను ఫెయిల్ అవుతానేమో అనుకొని చాలా భయపడ్డాను. నాకు అట్లీస్ట్ 26 మార్క్స్ దయచేయని ప్రభువా నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు గొప్ప కార్యం నా ఇంట్లో జరిగించి గొప్ప మార్కులు నాకు దయచేసిన గొప్ప విధానం బట్టి దేవునికి వందనములు. ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనములు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, గుంటూరుకు పోయినారు మా చెల్లెల వారు. గుంటూరు పోయింటే పిల్లలు జ్వరం వచ్చిందని ఆసుపత్రికి అందుకొని పోయినారు మా మరిది గారు. అక్కడ ఆసుపత్రి చూపించుకొని వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లోనే ఒక అబ్బాయి చనిపోయినాడు, ఒక అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు. గుంటూరు ఆసుపత్రిలో ఉన్న బాబు బతకడో అని చెప్పినారు ఆసుపత్రిలోన. నేనేం చేసినాను, ప్రార్థన చేసుకున్నాను, కన్నీటి ప్రార్థన తండ్రి ప్రభువా బాగా అయితే నన్ను వచ్చి సాక్ష్యం చెప్తాను సెలవులో అనుకున్నాను. దేవుని దయ వల్ల బాగా అయింది. ఇదే నా సాక్ష్యం. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయాలని కోరుకుంటాను. నా ఊరి గుడికెళ్ళు. నా పేరు రాజమ్మ. వచ్చిన వారానికి వందనాలు. అయ్యగారు అమ్మగారికి వందనాలు. సాక్ష్యం ఏమంటే, పోయిన నెలన జ్వరం వచ్చి పైయల్లా మన పేట్లు పైతకులక లేచి ఎలసందలేనట్లు ఏమి ఇట్లా లేచేది, ఇంత మనకి ఇష్టరోగం మాదిరిగా ఇట్లా లేచింది. ఏమి ఇట్లేదంటే దేవుడు ఏమని చేయాలి, తీసుకొని ఉంచదులే. నన్ను అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాను. అదే ప్రార్థన వల్ల నాకు బాగా అయింది. ఇంతవరకు అయితే 1 నెల 2 నెలలు పడా ఇంకా పైతకం తీరు వచ్చలేదు, ఏమి లేదు. నాకు బాగుంది. ఇదే నా సాక్ష్యము. నా అల్లుడు అవేమో రాళ్ళు పడేవని పోయిన నెలను ఒక రాయి పడింది వెంట్రుకలన. మళ్ళీ ఇది బాగా అయితే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. సుగ్న, నా సాక్ష్యం ఏంటంటే, పోయిన ట్యూస్డే వచ్చి కవర్స్ తీసుకెళ్ళినాను. సాటర్డే వచ్చి ఇద్దాం అనుకునేసరికి మా ఫాదర్ హెల్త్ బాగాలేదని 1 వీక్ లీవ్ పెట్టేశారు. సడన్గా మళ్ళీ ఎలా వెళ్ళాలి అనుకున్నాను. దేవుడా ఎలాగైనా హెల్త్ బాగుంటే నెక్స్ట్ వీక్ వచ్చేసి కవర్స్ ఇస్తాను అని ప్రే చేసుకున్నాను. అలాగే నేను ప్రతిసారి సాటర్డే రావాలంటే ఒక రీజన్, MBA కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి ప్రతిసారి దేవుడు ఎంతగానో హెల్ప్ చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మా బ్రదర్ స్టేషన్లో వాళ్ళ ఫ్రెండ్ వల్ల ఏదో ప్రాబ్లం వల్ల, తన ఫ్రెండ్ ప్రాబ్లం అయితే తినని కూడా ఇరికించేశాడు. ఆ ప్రాబ్లం నుంచి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ విడుదల చేశాడు. అలాగే హ్యాపీగా ఉన్న మా లైఫ్లోకి సడన్గా మా డాడీకి కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, పార్టీస్కి వెళ్ళడం అలా జరుగుతూ వచ్చాయి.
ఎలాగైనా అది తీసివేయమని ఇక్కడికి చర్చ్కి వచ్చిన ప్రేయర్ చేసుకున్నాను. మళ్ళీ మా లైఫ్లో హ్యాపీనెస్ స్టార్ట్ అయింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించాడు. నా పేరు మరియమ్మ. నా సాక్ష్యం ఏమంటే చాలా జ్వరము చలి జ్వరం ఫుల్ ఉందే. చలి జ్వరం ఫుల్ ఉంటే దేవా నీ ప్రశస్యాలలోకి వచ్చి నేను సాక్ష్యం చెప్తున్నాను, నా జ్వరం తక్కువ చేయి ప్రభువా అని అనుకున్నాను. నాకు బాగా అయింది. కూతురిది పెళ్ళి అయింది. అస్సలు నిబ్బన రోజైనా రేపు నిబ్బనమైన రోజైనా కూడా డబ్బులు ఇంకా రాకుండా ఉండే. మరి నిబ్బన రోజు అన్ని డబ్బులు వచ్చినవి, కార్యాలు మంచి జరిగిన ప్రభువా నన్ను వచ్చి నీ సాలవలో సాక్ష్యం చెప్తానని అన్నీ అనుకున్నాను. కార్యాలు కూడా మంచి జరిగినవి. ఇదే నా సాక్ష్యము. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు భారతి, మాది గూడూరు. నా సాక్ష్యం ఏమంటే వేరే ఊరికి కొన్ని సరుకులు తెచ్చుకోవడానికని వెళ్ళినాం బండి మీద. రాత్రి వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్ చేయడానికని పోయినాం నేను నా అల్లుడు. మరి అక్కడ బజ్జీ తినేటప్పుడు అందులో ఒకటి తినేటప్పుడు పుల్ల వచ్చింది. ఉంటే పుల్లని తీసేసినాను. మళ్ళీ ఒకసారి అట్లనే పంట కింద అనిపించింది. ఇంకా నేను మళ్ళీ పుల్లనే ఉంటుందని దాన్ని మింగేసినాను. అయితే దాంట్లో ఏమున్నదంటే పిన్ని ఉన్నది, ఇనుపది పిన్ని చిన్నది. అది గొంతులోకి వెళ్ళిపోయిన తర్వాత గుచ్చుకునేది నాకు బాగా. ఇంకా నేను తినడం మానేసిన. నాకు ఏదో లోపల గుచ్చుకుంటుంది, ఏదో మింగినట్టుండని భయపడి మరి ఒక బాటిల్ నీళ్ళన్నీ తాగేసిన. నేను అక్కడ తాగేసిన తర్వాత కూడా అది మధ్యలోనే ఇరుక్కుంది. నాకు కొంచెం నొప్పిగా కూడా ఉంది, ఇబ్బందిగా కూడా ఉంది. మరి ప్రార్థన చేసుకున్నాను మోకాళ్ళ మీద. ప్రభువా నేనైతే ఏదో మింగేసినాను, అది నా గొంతులో బాగా గుచ్చుకుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంది. మధ్యలో లోపలికి పోకుండా బయటికి రాకుండా మధ్యలోనే ఇరుక్కునింది. నాకు మాట్లాడడానికి కూడా నొప్పిగా ఉంది, ఎంగిలి మింగుతున్నా నొప్పిగా ఉంది. మరి దీని నుంచి నాకు ఏ ఇబ్బంది లేకుండా, హాస్పిటల్కి ఏమీ లేకుండా నాకు బాగు చేస్తే నేను సాక్ష్యం ఇస్తాను, కానికిచ్చుకుంటాను అనుకున్నాను. మరి రాత్రి నిద్రలోనే అది ఇంకా ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. కానీ నీ చిత్తం చెప్పున నన్ను బాగు చేయండి, నేను సాక్ష్యం ఇస్తాను, దాని నుంచి నాకు ఏ ఇబ్బంది రాకుండా నువ్వే కాపాడాలి. మేము వెళ్ళిన వారికి మళ్ళీ తిరిగి వచ్చే వరకు దేవుడు క్షేమంగా కాపాడి చేర్చాడు, సన్నిధిలో సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు.